సింధు ఏం చేస్తున్నావు? జిలేబీ తింటున్నా. ఏదో బెల్లం జిలేబీ పెడితే పంచదార జిలేబీ ఇచ్చాడు. స్వీట్ ఎక్కువైంది. అది పక్కన పెట్టు కానీ. ఏంటి జిలేబీ తినేసి అయిపోయింది. ఎహే వింటావా? మన విషయం నాన్నకు తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఎందుకు చెప్పావు? నేనెందుకు చెప్తారా తిక్క సచ్చినోడా. మార్నింగ్ రీల్స్ చూద్దామని నా ఫోన్ తీసుకున్నాడు. నీ ఫోన్ ఎందుకు తీసుకున్నాడు సింధు? ఆయన ఫోన్ లేదా? డేటా లేదు. అయితే అప్పుడే ఇన్స్టాలో నీ మెసేజ్ వచ్చింది. ఇంకా చాట్ మొత్తం చదివేశాడు. చాట్ చదివేదాకా నువ్వేం చేస్తున్నావు సింధు? మా అమ్మ కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయమంటే వెళ్ళా. ఆఫ్ చేసావు మరి? సూర్య, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మా నాన్న నిన్ను రమ్మంటున్నాడు. నీతో మాట్లాడాలంట. ఆహా, నేను రాను. లేకపోతే ఆయనే వస్తారంట. సరే, ఇప్పుడు మీ నాన్న ఎక్కడున్నారు? నా పక్కనే ఉన్నారు. ఇప్పుడే బయటికి వెళ్ళి. అయినా ఏంటి నువ్వు మీ నాన్ని పక్కన పెట్టుకొని నేనేం మాట్లాడడానికి లేకుండా ఏం మాట్లాడాలో ప్రిపేర్ చేయకుండా రమ్మంటే ఏం చేయాలి? ఆయన ఏం అడుగుతాడో ఏంటో నాకు చెప్పాలి కదా. మీ నాన్నే. ఏం వెనకాల? ఏం వెనకాల? నమస్తే. ఏంటి ఇలా చూస్తున్నాడు? బయటికి వెళ్ళారన్నా? ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చారని చెప్పే లోపే వాగడం స్టార్ట్ చేశా. అంత లెంత్ అవసరం వచ్చింది? సర్లే, తిక్క సమాధానాలు చెప్పకుండా కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. ఇది నువ్వే చెప్పాలి. క్వశ్చన్ పేపర్ ఏమైనా లీక్ చేయొచ్చు కదా. అంత టైం లేదు, పదా. ఎస్డి చెప్పు. ఎస్డి జబర్దస్త్ వస్తావా? లేదనుకో, ఎక్స్ట్రా జబర్దస్త్. ఎక్స్ట్రా లేదు, ఎస్డి చెప్పు. ఎస్డి అంటే ఏంటి అంకుల్? సెల్ఫ్ డీటెయిల్స్ అంటే తెలుసా? తెలుగులో కూడా చెప్పాలా? తెలుసు అంకుల్. చెప్పు. Good morning, sir. It's my pleasure to introduce myself. My name is, tell your full name here. I have bachelor degree in commerce from XYZ University, Delhi. My hobbies are playing cricket, watching movies, and my strengths are hardworking, quick learner, and multitasker. My short-term goal is to get a good job in reputed company. My long-term goal is to achieve higher position in the same company. That's all, sir. That's all. Thank you. నువ్వు డిగ్రీ చేసావా? లేదంకుల్, బీటెక్కే. ఏ కాలేజీ? మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. పేరేంటన్నావు? నువ్వు ఆగు, నువ్వు చెప్పు. సూర్యదేవర నాగు. నీకు షార్ట్ కట్ ఎక్కువ. సూర్య అంకుల్. ఇంటర్వ్యూస్కి ఏమైనా అటెండ్ అయ్యావా ఈ మధ్య? గూగుల్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను అంకుల్. ఇంట్రడక్షన్లోనే పంపించేసి ఉంటారే. అవును అంకుల్, మీకెలా తెలుసు? సింధు ఏమో అనుకున్నా కానీ మీ నాన్న చాలా స్మార్ట్. యూట్యూబ్ చూసి ఇంటర్వ్యూలకి ప్రిపేర్ అవుతుంటావు కదా నువ్వు? అవును అంకుల్, జీనియస్. ఎస్డి అంటే ఇంటర్వ్యూలకే వాడరు, సందర్భాన్ని బట్టి ఎక్కడైనా వాడతారు. అంతేగాని అడిగిన ప్రతి చోట ఇంత చెప్పమని కాదు. ఓ సారీ అంకుల్.
నువ్వు బీటెక్ పాస్ అయ్యావు అసలు? లేదంకుల్, ఒక సబ్జెక్ట్ మిగిలింది. ఏ సబ్జెక్ట్? M1. M1 ఒక్కటే ఫెయిల్ అయ్యావా? అవునంకుల్, నిద్రపోకుండా చదివాను అంకుల్, కానీ ఫెయిల్ అయ్యాను. ఏ? అంటే నిద్రపోకుండా చదివాను కదా అంకుల్, ఎగ్జామ్ హాల్లో నిద్ర వచ్చింది, నిద్రపోయాను. అమ్మా సింధు, వెళ్ళో కాఫీ తీసురమ్మా. అయ్యో వద్దంకుల్, సింధు చెప్పలేదా నేను కాఫీ తాగనని? నీకు కాదు, నాకు. నువ్వు వెళ్ళమ్మా. సారీ అంకుల్. తల పగిలిపోతుంది. ఇదెక్కడ గోలరా బాబు. అంకుల్ సారీ అంకుల్, సారీ అంకుల్, ఏదో టెన్షన్లో. అమ్మా కొంచెం ఉంటే సచ్చామండి. సింధు, మీ నాన్న నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఇదొకటి, టైంకి రిప్లై ఇచ్చి సావదు. కాఫీ కల్పించాలి కానీ మీ నాన్నకి పులిహోర ఎలా కలపాలి చెప్పు. ఏంటి నువ్వు గంటకు రిప్లై ఇస్తావు? రిప్లై ఏంటి? నా ఫోన్ నాన్న దగ్గర ఉంటే. నాన్న దగ్గర ఉందా? ఇప్పుడెంత వెంట పెట్టావు? అంటే ఫోన్ నీ దగ్గర ఉందనుకుని మెసేజ్ చేశా. సచ్చినోడా. డైరెక్ట్గా నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తా. మా చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. తెలుసు అంకుల్. సారీ అంకుల్. ఇంకోసారి నీ నోటి వెంట సారీ అన్న మాట వచ్చిందంటే ఒకేసారి బయటకు వెళ్ళిపోతావు. సారీ అంకుల్, సారీ అంకుల్, సారీ అంకుల్. కూతురు ముందు బూతులు మాట్లాడితే బాగోదని ఊరుకుంటున్నా. అసలు ఏం చూసి ప్రేమించావమ్మా వీడిని? అది నాన్న. మనస్ అంకుల్. అంటే నాకు అదే చెప్పింది అంకుల్. అబ్బా, తలకాయ నొప్పి. కాఫీ తాగండి అంకుల్, చల్లారిపోతుంది కదా. డైరెక్ట్గా పాయింట్కి వస్తా. M1 సప్లీ ఎన్నిసార్లు రాసావు? 4 సార్లు అంకుల్. ఓకే, నేను నిన్ను ఒప్పుకోవాలంటే నువ్వేం చేయక్కర్లా. థ్యాంక్స్ అంకుల్. ఎదుటి మనిషి పూర్తిగా మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు, ఓకేనా? ఓకే అంకుల్. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే తరతరాలుగా నీ వల్ల కానీ M1 సబ్జెక్టు నువ్వు ఫినిష్ చేయాలి. ఏంటా లుక్కు? నీ వల్ల కాదా? అయితే వెళ్ళిపోవచ్చు. హే కూర్చో. నాన్న. ఓకే, ఐ థింక్ ద డిస్కషన్ ఈజ్ ఓవర్. ఇక నువ్వు బయలుదేరచ్చు. నాన్న, నాన్న ప్లీజ్ నాన్న. ఈయనేంటి ఈ ఫిట్టింగ్ పెట్టాడు? ఏంటమ్మా ప్లీజ్? నేనేం అడిగాను? ఆస్తులు అడిగానా, జాబ్ తెచ్చుకోమన్నానా? జస్ట్ ఒక సబ్జెక్ట్ పాస్ అవ్వమన్నాను, అంతేగా. కనీసం ఆలోచించకుండా, సెకండ్ థాట్ కూడా లేకుండా లేచి వెళ్ళిపోతున్నాడు చూడు. నువ్వు వాడు కావాలనుకుని పెడుతున్న ఎఫర్ట్లో 50% కూడా నాకు వాళ్ళ కనపట్లా. అది కాదు నాన్న, నేను మాట్లాడతా. ఒక్క 5 minutes. అసలేంటి అలా లేచి వెళ్ళిపోతావు? వదిలేస్తావా నన్ను? లేకపోతే ఏంటి? మీ నాన్న ఏం అడుగుతున్నాడు మీ నాన్నకైనా అర్థం అవుతుందా? 4 సార్లు కాదు 40 సార్లు రాసినా ఏమన్నా అవ్వదు. చిన్న ఎగ్జామే కదా ఆయన అడిగింది. చిన్న ఎగ్జామా? మీ ఇంటర్ బైపీసీలో కప్పలు కోసినంత ఈజీ అనుకుంటున్నావా M1 పాస్ అవడం అంటే? అవ్వదంటే ఎలా సూర్య? నువ్వు కథలు పడకు. నేను ఇంటర్లో బైపీసీ ఎందుకు జాయిన్ చేసాడు అనుకున్నావు? నెక్స్ట్ బీటెక్లో M1 అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది ఎంత పీకినా అవ్వదు అని ముందే మీ నాన్న వేసిన ప్లాన్ ఇది. బైపీసీలో అయితే వెటరన్ డాక్టర్ చేపిస్తే బర్రెముడ్లో చేతులు, కుక్క కాలైతే ఇంజక్షన్లు చేసుకునైనా బతికేస్తావు కదా. నాకంతా తెలియదు, నువ్వు పాస్ అవ్వాల్సిందే. నీ కూడా చెప్తా గుర్తుపెట్టుకో. M1 అనేది ఎండాకాలంలో వచ్చే ఉచ్చ లాంటిది. వేడి చేస్తుందని ఎంత వాటర్ తాగినా ఉచ్చ మాత్రం కొంచెమే వస్తుంది. నీకు అర్థం కావట్లేదు సింధు. అది నేను ఎలాగో చేయలేను కాబట్టే మీ నాన్న మనల్ని విడదీయచ్చిన వేసిన స్కెచ్ ఇది. అది ఏదైనా అవ్వచ్చు, అట్లీస్ట్ నా కోసం ట్రై చేస్తానని అనాలి కదా సూర్య. నీకోసం ట్రై చేయడం నాకు ప్రాబ్లం కాదు సింధు, ట్రై చేసినా అవ్వదు, అది నా ప్రాబ్లం. ఫస్ట్ అయితే నువ్వు ఒప్పుకో. ఇఫ్ అవ్వకపోతే అప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు.
అది కాదు సింధు, నేను చెప్పేది విను ఒకసారి. నువ్వేం చెప్పకు, మూసుకొని నాతో రా. నేను సింధు సింధు నీ మాట్లాడతా. దండం పెడతా సింధు. సింధు నాన్న. సింధు ప్లీజ్ సింధు ప్లీజ్ సింధు నాన్న. ప్లీజ్ ప్లీజ్. సూర్య దీనికి రెడీ నాన్న. దేనికి? అదే మీరు చెప్పిన M1 ఎగ్జామ్కి. అతను చెప్పలేడా? పోనీ ఎగ్జామ్ కూడా నువ్వే రాయి. నేను రాస్తాను అంకుల్. ఏం రాస్తావు? రామ్కోట్ రాస్తావా? M1 ఎగ్జామ్ రాస్తాను అంకుల్. పూర్తిగా చెప్పు. నేను M1 ఎగ్జామ్ రాస్తాను అంకుల్. సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్. ఓకే, ఈ 1 మంత్ ఎగ్జామ్ అయ్యేదాకా మీ ఇద్దరు కలవకూడదు, మాట్లాడకూడదు. బాగా ప్రిపేర్ అవ్వు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అంకుల్. నాన్న, సూర్యని డ్రాప్ చేసి వస్తాను. సరే, త్వరగా రా. అయినా ఏంటి మీ నాన్న రాస్తామని చెప్పాగా, పూర్తిగా చెప్పు, గట్టిగా చెప్పు, వినపడేలా చెప్పని. ఆయన అంతేలే కానీ నువ్వు మాత్రం బాగా ప్రిపేర్ అవ్వు. ఎంత ప్రిపేర్ అయినా మనం ప్రిపేర్ అయింది వాడుగా. అదేంటి? M1లో అంతే, మనకు ప్రిపేర్ అవ్వమని బుక్స్ ఇస్తారు. బుక్లో ఉన్నాయి ప్రిపేర్ అయితే బుక్లో లేనివి ఇస్తారు. ఇవన్నీ తెలియదు కానీ పాస్ అవ్వమంటారు. మన కోసమే కదా సూర్య. నువ్వు చకచకా పాస్ అయిపోతే చకచకా మాట్లాడేసుకోవచ్చు. అవునా? అయితే నా ప్రిపరేషన్కి మోటివేషన్ ఇవ్వచ్చు కదా. అదే ఈ 1 మంత్ సరిపడా ఏమన్నా ఇవ్వచ్చు కదా. ఇస్తా, ముందు పాస్ అవ్వు, ఆ తర్వాత చూద్దాం. చెయ్యి. నువ్వు కూడా మీ నాన్న కమర్షియల్గా తయారయ్యావు, పెద్ద ముదురు. నీకు ఆ మాత్రం ఉండకపోతే కంట్రోల్లో ఉండవులే. సింధు, ఈ 1 మంత్ నాతో మాట్లాడకుండా ఉండగలవా? అవును, ఉండాలి కదా సూర్య, తప్పదు. ఇంత 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 కూడా చాలేదా నీకు నా మీద? సింధు, అది పిలుస్తున్నాడు, వెళ్ళు. నా తిప్పలేవు, నేను పడతా. ఎగ్జామ్ అయ్యాక కాల్ చేస్తా. బాయ్. బాయ్. యాజ్ యూజువల్ మనం చదివింది తప్ప అన్నీ ఇచ్చాడు. ఏంది ఇందులో ఒక్కడి కూడా బుక్లో కనిపించట్లేదే. ఏం ఫిట్టింగ్ పెట్టేసిందా? వీడియోని తెగ రాస్తున్నాడా? బ్రో చూపి బ్రో. బ్రో బ్రో ప్లీజ్ బ్రో, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ బ్రో. నీకు బీర్ ఇప్పిస్తా బ్రో. సార్ బ్రో దిస్ guy is disturbing sir. నా బేసిక్ హ్యూమానిటీ లేకుండా పోయింది. కూడా బ్రో ఇప్పుడు నువ్వేనా హెల్ప్ చేయి బ్రో. బ్రో బ్రో పడుకుంటున్నావేంటి బ్రో? నువ్వు నిజంగా ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావు బ్రో? అవును బ్రో, చెప్పు. ఎన్నో సప్లీ? 5th. 15th నాది. దీనికి ఆన్సర్ నీకు తెలియకపోతే నువ్వు ఇన్ని సప్లీలు రాసిండేవాడు కూడా కాదు. కరెక్టేలే, పడుకో. పాదకట్టం శాస్త్రాల గ్రంథం, దీనికారా ఎంత బిడ్డలేపించావు? సో దేవుడి పైన బారా. ఇంకా సింధు చెప్పు. ఏం చేస్తున్నావు? పోస్తున్నా. సారీ కానీ నువ్వు చేసావుగా, ఆగిపోయిందిలే. చెప్పు. ఎగ్జామ్ ఎలా రాసావు? నువ్వు ఈ క్వశ్చన్ నేను అడగకూడదు సింధు, ఎందుకంటే ఫెయిల్ అయిన ప్రతిసారి బాగా రాశానని చెప్పాను నేను. పాజిటివ్గా ఉండొచ్చు కదా. పాజిటివ్గా జరిగితే కదా పాజిటివ్గా ఉండడానికి. ఏం పర్లేదు, నా బంగారం పాస్ అయిపోద్దిలే. సింధు, సరే బాయ్. నా బొంగ వద్ది.
నాన్న ఈరోజు సూర్య రిజల్ట్స్ నాన్న. ఇప్పుడు పని ఉంది, ఈవినింగ్ రమ్మను, రిజల్ట్స్ చూద్దాం. టైంకి డేటా కూడా అయిపోయింది. బ్రో 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 కొంచెం హాట్స్పాట్ అని చెప్పా, డేటా అయిపోయింది. నా దాంట్లో అయిపోయి 2 నెలలు అయింది. హలో హలో సూర్య, నాన్న ఇంటికి రమ్మంటున్నారు రిజల్ట్స్ చూడ్డానికి. ఏం అక్కర్లేదు, మా రిజల్ట్స్ మేము చూసుకోగలం. మూసుకొని రా, ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడొచ్చు. ఏముంటుంది, నా పరుగు కూడా తప్ప. నువ్వు ఈవినింగ్ వస్తావా రావా? వస్తాలే, మా నాన్నకు కూడా ఇంత భయపడలేసింది, మీ నాన్నకు భయపడాల్సి వస్తుంది. ఫస్ట్ టైం నీకు కాల్ వస్తుంది, భయం వేస్తుంది తెలుసా. పెట్టే వస్తా. రా. దొంగ మొహం నాన్న. ఏమ్మా యమలోకానికి ఎంట్రీ ఇస్తున్నట్టుంది నాకు. నీ మొహంలే, పద. అంకుల్ మీరేమనుకోకపోతే మీరు ఇటు కూర్చుంటారని అటు కూర్చుంటాను. అంటే లాస్ట్ కూడా ఇక్కడే కూర్చున్నాం. వీడేంటి ఎగ్జామ్ రిజల్ట్స్ కదా, కొంచెం వాచ్ ప్రాబ్లం. ఏం అక్కర్లేదు, నువ్వు సరిగ్గా రాస్తే బాత్రూంలో కూర్చున్నా పాస్ అవుతావు. మూసుకొని నెంబర్ చెప్పు. 998489 హాల్ టికెట్ నెంబర్ అడిగింది. ఓహో సారీ. సిచ్యువేషన్కి సింక్లో ఉండవా నువ్వు అసలు? అంటే రిజల్ట్స్ కదా అంకుల్, కొంచెం టెన్షన్. ఆహా, ఈ టెన్షన్ ముందు నుంచి ఉంటే నువ్వు ఇన్ని సప్లీలు రాయవులే కానీ నెంబర్ చెప్పు. 24N3121426. ప్లీజ్ దేవుడా, శివయ్య. దేవుడా, పాసా ఫెయిలా? నువ్వు ఈ జన్మలో M1 సబ్జెక్ట్ పాస్ అవ్వవు. ఏం కాదు, నేను చెప్పాను కదా సింధు, నా వల్ల కాదని. నేను ముందు నుంచి అదే చెప్తున్నా. ఇక్కడ తీసుకొచ్చి నా పరువు తీయడం తప్ప ఏమైనా ఉందా సింధు? ఏంటి సింధు అవ్వవు అనుకున్నా, కానీ అయ్యావు. పాస్ అయ్యావయ్యా. పాసా? అంకుల్ నా నెంబర్ కాదనుకుంటా, ఒకసారి చూడండి. సూర్యదేవర్ నాగవంశీ అంటే నువ్వేనా? మరి M1 సబ్జెక్ట్ పాస్ అయ్యావు. నేను M1 పాస్ అయ్యా. కంగ్రాచులేషన్స్. షాక్ అయిన చాలే కానీ మంచి రోజు చూసుకుని ఇంట్లో వాళ్ళని తీసుకురా, మాట్లాడదాం. ఎంజాయ్ యువర్ డే. సూర్య, మొత్తానికి పాస్ అయ్యాడు. అలా థ్యాంక్ యూ జరుగుతుంది. దేవుడా. ఎలా పాస్ అయ్యాను? ఈ పేపర్ కరెక్షన్ చేస్తున్నా మీరెవరో నాకు తెలియదు. నా పేరు సూర్యదేవర నాగవంశీ. నేను సింధు అనే అమ్మాయిని ఎంతగానో ప్రేమిస్తున్నాను. పాతికేళ్ళు పెంచిన తండ్రిగా ఆయన కూతురు మీద ఉన్న ప్రేమలో తప్పులేదు, ఎందుకంటే తను అతని హక్కు. కానీ నా ప్రేమలో కూడా తప్పు చూపించడానికి ఏమీ లేదు, ఎందుకంటే తను నా బాధ్యత. ఆయన హక్కుని నా బాధ్యతగా చూసుకుంటానని నిరూపించగలిగేది కేవలం 35 మార్కులు. మీరు వేసే 35 మార్కులు కేవలం మార్కులు మాత్రమే కాదు, మీ చేతుల్లో ముడిపడున్న ఇద్దరు ప్రేమికుల జీవితాలు కూడా. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఈ తింగరోడ్ పేపర్ నా దగ్గరికే వచ్చింది. లక్కీ ఫెలో.